సారీ మమ్మీ, క్షమించారా? నేను తప్పు చేశాను. మీ హరికృష్ణ అన్నయ్యకి ఈ ఇంటి పని మనిషి లతనిచ్చి పెళ్లి చేద్దామా? ఏంటండి మీరు అనేది? చాలే ఆపో. మీ అన్నయ్య రెండో పెళ్లి చేసుకోవడానికి ఒక బంగారు బొమ్మ కావాల్సొచ్చిందా? మాకంత కర్మేం పట్టలేదు. ఎంతో కొంత తెలుసు కాబట్టే ఇంకా మాటలతో ఆగుతున్నా. లేకపోతే ఈ మాట అడిగినందుకు వేరే వాళ్ళైతే ఈ పాటికి చంప పగిలిపోయుండేది. ఒక్క ఫోన్ కొట్టి వాళ్ళనే రమ్మనుంటే ఆగ మేఘాల మీద వచ్చి సంబంధం కలుపుకొని వెళ్ళేవారు. ఏమ్మా, అంతే కదా? కాదన్నా. అంటే ఏమన్నారు మరి? అసలు ఒక రెండో పెళ్లివాడికి నా కూతుర్నిచ్చేస్తానని ఎలా అనుకున్నారు? మేమంత గతిలేని వాళ్ళం ఏమీ కాదు. వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోలేదమ్మా. పైగా చాలా మాటలు అన్నారు. ఏమన్నారమ్మా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే అన్నా. అన్నయ్య ఇంట్లో లేడా? లేడు, కానీ వాళ్ళు ఏమన్నారో చెప్పు. అమ్మా, వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పేశారు. సరేనా? సుభద్ర, పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి నానా మాటలని పంపడానికి చాలా తేడా ఉంది. అసలు వాళ్ళు ఏమన్నారో చెప్తావా లేదా? అన్నయ్యని చాలా చులకనగా మాట్లాడారమ్మా. రెండో పెళ్లి వాడికి మా ఫ్యామిలీలో అమ్మాయి కావాల్సొచ్చిందా? కావాలంటే పని మనిషి కూతుర్ని చేసుకోండి అన్నారు. మేమంత గతి లేని వాళ్ళం కాదు, ఉన్న మంచి పేరుని అడ్డం పెట్టుకుని సంబంధం కొట్టేయాలని చూస్తున్నారా అన్నారు. అంత మాట అన్నారా? అసలు నా కొడుకు గురించి వాళ్ళకేం తెలుసని? అమ్మా, నువ్వు ఆవేశపడుకో. తెలుసన్నారు, తెలియకన్నారు. ఈ విషయం మాత్రం అన్నయ్యకి తెలియనివ్వకు. అన్నా, పూజారి, మీరెవరూ దయచేసి అన్నయ్యకి చెప్పకండి. ఎందుకు చెప్పకూడదు? బావగారికి తెలిస్తే ఏమవుతుంది? ఇక పెళ్లి సంబంధాలు చూడటం మానేయమంటాడు. అవును, వాళ్ళు మన గురించి ఇలా మాట్లాడారని తెలిస్తే అన్నయ్య ఊరుకోడు. అదిగో హరి వస్తున్నాడు. ఏంటమ్మా, అప్పుడే వెళ్ళొచ్చేసారా? ఏమన్నారు వాళ్ళు? మాట్లాడేమన్నయ్యా. మనింటి సంబంధం అనేసరికి ముందు ఆశ్చర్యపోయారు. సడన్ గా అడిగేసరికి ఏం చెప్పలేకపోయారు. కాస్త ఆలోచించుకునే టైం ఇస్తే బాగుంటుందని మేమే వచ్చేసాం. ఒప్పుకుంటారన్నయ్య. సాయంత్రమో రేపు ఫోన్ చేసి ఓకే చెప్తారు. చూడు. చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదమ్మా, వాళ్ళిష్టం. రెండో పెళ్ళంటే ఎవరికైనా ఆలోచన వస్తుంది. మీరు మాత్రం నా గురించి ఎక్కువ ఇబ్బంది పడకండి. సింహ అన్నా, పెరట్లో మోటార్ పనిచేయట్లేదన్నావు కదా, రా చూద్దాం. అలాగే అన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇంకో సంబంధం చూద్దాం. లేదు, ఇంకో సంబంధం కాదు. ఆ అడుసు మిల్లి వసుమతి కూతురు హరితే మా అన్నయ్యకి భార్య, ఈ ఇంటికి కోడలవుతుంది. అదెలా అవుతుంది? వాళ్ళు ఒప్పుకోరు కదా. ఒప్పుకుంటారు. నేను ఫిక్స్ అయ్యాను, ఒప్పిస్తాను. వాళ్లే వచ్చి మనతో సంబంధం మాట్లాడుకుని మరీ వెళ్తారు. ఎలా వదినా? రేపే అన్నయ్య ఫోటో పేపర్లో రావాలి.
పెళ్లి కూతురు కావాలి అని యాడ్ రావాలి. అదేంటమ్మా ఆ హరిత ఇంటి కోడలంటున్నా మళ్ళీ పేపర్లో వేద్దాం అంటున్నావు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూస్తూ ఉండమ్మా. పూజారి, ఖచ్చితంగా ఈ యాడ్ రేపు పేపర్లో రావాలి. ఓకేనా? అలాగే వదినా. ఇదిగోరా నీ కూల్ డ్రింకు. ఇవి నాకు. నువ్వు కూల్ డ్రింక్ తాగు. నువ్వు కూల్ డ్రింక్ తాగరా. నాకేం తాగాలనిపించట్లేదురా. పాపం సుభద్ర ఎంత ఫీల్ అయి ఉంటుందో ఆలోచిస్తుంటే మనసంతా అదోలా ఉందిరా. రేయ్, అలాంటి విషయాలని మనసు దాకా వెళ్ళనివ్వకూడదురా. నిద్రపట్టి చావదు. అయినా హరితకు రెండో పెళ్లి వాణిచ్చి ఎలా చేస్తారా? అది కరెక్టేరా. నా చెల్లంటే నాకు ఇష్టమే. కానీ మమ్మీ అంత రూటుగా మాట్లాడకుండా ఉండాల్సిందే. మనసు గాయపడ్డానికి ఒక్క మాట చాలరా. హాస్పిటల్లో నీకు అలాంటి గాయాలు చాలా అయ్యాయి కదరా. పాపకి ఆపరేషన్ చేయిస్తారని మాటిచ్చి తప్పి సుభద్ర చేత నానా మాటలు పడ్డావు. అది ఓకేరా, మనం మగాళ్ళం. కానీ సుభద్ర ఆడపిల్లరా, ఫీల్ అయి ఉంటుంది కదా. హట్ చేస్తే ఫీల్ అవ్వరా? అసలు మమ్మీ అలా అనకుండా స్మూత్గా ఇష్టం లేదని చెప్పుండాల్సిందే. రేపు ఇంటికి వచ్చినప్పుడు ఆంటీతో నేను చెప్తాలే నువ్వు ఫీల్ అయ్యావని. లేకపోతే ఏంట్రా, మందు మానేస్తానని ఆంటీకి మాటిచ్చావు. సుభద్ర ఫీల్ అవుతుందనో హట్ అవుతుందనని పెద్ద ఇదైపోతున్నావు. ఇదిగో ఇలాంటివన్నీ మర్చిపోవడానికి ఈ మందు. తాగుతావా? వద్దులే, మళ్ళీ నీకు వ్రతభంగం. నువ్వు కూల్ డ్రింకే తాగు. రేయ్, మందు మానేస్తానని మాటిచ్చావురా, మర్చిపోయావా? మానేస్తాను అనలేదు, మానేయడానికి ట్రై చేస్తానన్నాను. ఓహో, స్టార్ మార్కేసి కండిషన్ సప్లై అని పెట్టావన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం కానీ. పోనీ సుభద్రకు ఒకసారి ఫోన్ చేసి ఫీల్ అయిందో లేదో ఎలా ఉందో కనుక్కోవాల్సింది. సుభద్ర ఎందుకు ఫీల్ అవుతుందిరా? నేనెందుకు ఫోన్ చేయాలి? అదేంట్రా, సుభద్ర మీ ఇంటికి వచ్చిందన్నావుగా. మా ఇంటికి ఎప్పుడు వచ్చింది? వీడు మర్చిపోయాడు. అదేరా, మీ అమ్మ నానా మాటలు అనిందన్నావు కదా. మా మమ్మీ నాన్న మాటలంతా అనదు. మా మమ్మీ దేవత. తూ నా బతుకు. వీడితో ఏ టాపిక్ మందుతో మిక్స్ చేసి మాత్రం మాట్లాడకూడదు. అయితే మందుకు ముందు లేకపోతే మందుకు తర్వాత. బాబు, ఎవ్వరూ మీ ఇంటికి రాలేదు కానీ తాగు, తాగేయ్. బాయ్ మమ్మీ. లతా, వస్తున్నా ఆంటీ. అయినా ఇంట్లో జిమ్ ఉంచుకొని రన్నింగ్కి బయటికి ఎందుకు చెప్పు? వెళ్ళనీ వసు, పొద్దున్నే బయట గాలి పీలిస్తే మంచిదే కదా. సర్లేండి. లతా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అసలే వర్షాలు పడుతున్నాయి. గొంతులవి చూసుకొని వెళ్ళండి. అలాగే ఆంటీ. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ డాడీ. బాయ్. ఏమండి, ఒకసారి ఇలా రండి. నేను ఒక యాడ్ చదువుతాను, వినండి.
వధువు కావలెను. పర్వతనేని హరికృష్ణ, పర్వతాపురం. రెండవ పెళ్లి. వయసు 30 సంవత్సరాలు. చదువు ఆస్తి పట్టింపు లేదు. అణకోగలిగిన అమ్మాయి కావలెను. నిన్నే మన ఇంటికి సంబంధానికి వచ్చారు. మనం తిట్టి పంపించేసరికి పేపర్లోకి వచ్చేశారు. పాపం, ఈ హరికృష్ణకి అసలు సంబంధాలే వస్తున్నట్టు లేవు. పేరుకేమో ఊరికి దేవుడు, పెళ్ళాం మాత్రం వదిలి వెళ్ళిపోయింది. బయటికి మంచోళ్ళ కనిపిస్తూ ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టాడో, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. ఇలాంటోడికి ఇంకా పెళ్ళేమవుతుంది? ఆ బ్యాగ్లో ఏముందో? ఏంటి హరికృష్ణ చెల్లెలు సుభద్ర, దారి తప్పొచ్చావా? లేదండి, కొత్త దారిలో సంబంధం అడగడానికి వచ్చినట్టుంది. అంటే ఎదురు కట్నమిచ్చి హరితని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది చూడండి. ఏం సుభద్ర, అంతేనా? అంటే ఆ బ్యాగ్లో డబ్బుందా? చూద్దాం, ఆగు. ఇంకెందుకు, ఓపెన్ చేయండి. మళ్ళీ చీకొడతాం, మళ్ళీ తలదించుకొని వెళ్దురు గాని. అర్చన, చూడండి, నిన్న సంబంధం గురించి వస్తే ఏమన్నారు? రెండో పెళ్లివాణ్ణి ఎవరు చేసుకుంటారు అన్నారు కదా. పొద్దున 6 గంటలకి పేపర్ డెలివరీ జరిగితే 8 గంటలకి, అంటే కేవలం 2 గంటల్లో డైరెక్ట్గా మా ఇంటికి వచ్చిన అమ్మాయిల ఫోటోలు. రెండో పెళ్ళని క్లియర్గా పేపర్లో యాడ్ వేశాం. అయినా 2 గంటల్లో వచ్చిన ఫోటోస్ ఇవి. ఇంకా 2 రోజులు ఆగితే ఇలాంటి బ్యాగ్లు ఇంకో 100 నిండుతాయి. బాగా చూడండి. ఇది సిరిపురం జమీందారి గారి మనవరాలు. రేంజ్లో మీకంటే చాలా ఎక్కువ. రెండవ పెళ్ళైనా పర్వాలేదంట. అమ్మాయికి ఓకే. ఇది బిజినెస్ మ్యాన్ శంకర్ రావు గారి కూతురు. ఆయనైతే పొద్దున ఫోన్ కూడా చేశారు. అమ్మాయిని చూసారా ఎలా ఉందో? రెండవ పెళ్ళైనా ఈ అమ్మాయికి ఓకే. ఇది చూడండి, ఈ అమ్మాయి అయితే మా అన్నతో మాట కలపడానికి కూడా ట్రై చేస్తోంది. చూడండి, ఈ లెటర్స్ చూడండి. ఎలాగైనా ఓకే చేయమని బతిమాలుతూ రాశారు. మా అన్నయ్యకి రెండో పెళ్ళైనా వీళ్ళందరికీ ఓకే. ఇందులో మీతో సరితూగేవి, మిమ్మల్ని తలదన్నేవి 100 సంబంధాలున్నాయి. అయినా మేము మీ హరితనే ఎందుకు కావాలనుకుంటున్నామో తెలుసా? తనకి తన అన్నయ్య అంటే ప్రేమ ఉంది కాబట్టి.
అన్నయ్య కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే తెగింపుంది కాబట్టి. అన్న చెల్లెళ్ళ అనుబంధం గురించి తెలుసు కాబట్టి. ఆ ఎమోషన్ని అర్థం చేసుకోగలదు కాబట్టి. ఇవేవి అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి వల్ల నేను అన్నయ్య ఇంటిల్ల పాది చాలా బాధపడ్డాం. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మా మాజీ వదిన. మమ్మల్ని అర్థం చేసుకోలేక మాకు దూరం అయింది. అందుకే మేము హరితనే కావాలనుకుంటున్నాం. నిన్న మీరేదో ఒక మాట అన్నారని మా రేంజ్ ఇది అని చూపించుకోవడానికి మేమిక్కడికి రాలేదు. మీరు మా సంబంధాన్ని ఒప్పుకుంటారన్న ఆశతోనే ఉన్నాం. ఆలోచించండి. మీకు ఓకే అనిపిస్తే ఒక్క ఫోన్ చేయండి. పదార్చన. సుభద్ర గారు, నిన్న మా మమ్మీ అలా మాట్లాడిందని చాలా ఫీల్ అయినట్టున్నారు. సారీ. ఎందుకు సారీ? ముందు వెనక ఆలోచించకుండా మాటలు అనడం, మాటివ్వడం మీకు బాగా అలవాటే కదా. సారీతో దాన్ని కవర్ చేయలేరు. మీ మమ్మీకి మీరు జిరాక్స్ కాపీ. అది కాదండి. ఇవ్వు. ఫోన్ ఇమ్మంటున్నాను కదా. అయితే పో, ఇవ్వకు. ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరంటే చెప్పరే. అన్నయ్య, అన్నయ్య. ఎవరు వీళ్ళంతా? ఏంటమ్మా ఇదంతా? ఏమో నాకు కూడా తెలీదు అన్నయ్య. ఏమ్మా మిమ్మల్ని? ఎవరు మీరు? చెప్పండి. ఏమా ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు పంపించారు? అక్క, నీ మంత్రం ఫలించింది. మొత్తానికి సాధించావు సుభద్ర. ఈ అడుసుమిల్లి ఫ్యామిలీని కన్విన్స్ చేశావు. చాలా సంతోషం అండి. అన్నయ్య, చెప్పాను కదా, వీళ్ళు హరిత పేరెంట్స్. నమస్కారం. 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 నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ. ద నేమ్ ఈజ్ ఎనఫ్ హరికృష్ణ. నీ గురించి ఎవరిని అడిగినా చాలా గొప్పగానే చెప్పారు. అన్నయ్య గురించే కాదు, చెల్లెల గురించి కూడా అంతే గొప్పగా చెప్పారు. సుభద్ర, నిన్న మీరు సంబంధం గురించి అడగడానికి వచ్చినప్పుడు తెలియక ఏదేదో అన్నాను. అవేం మనసులో పెట్టుకోవద్దు.
ఏమన్నారు? ఏమనలేదన్నయ్య. అంటే మీ ఫ్యామిలీ గురించి ఏం తెలియక అది ఆలోచించి చెప్తా అన్నారు అంతే కదా. దానికెందుకండి ఇంత హరి అవుతారు? ఇవన్నీ పెళ్లిలోనూ కామనే కదా. అయ్యో, వచ్చిన దగ్గర నుంచి నిలబడే ఉన్నారు. రండి కూర్చోండి. చూడు హరికృష్ణ, ఈ పెళ్లి కొప్పుకోవడానికి అతిపెద్ద రీజన్ సుభద్రే. ఇంత గొప్ప చెల్లెలున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి. అవునండి, నేనంటే సుభద్రకి చాలా ప్రేమ. తనే పని చేసినా చేస్తున్నా అదంతా నా సంతోషం కోసమే. తనే లేకపోతే నేనిలా ఉండేవాణ్ణి కాదు. మీ అన్న చెల్లెళ్ళ అనుబంధం తెలిసాక నాకొక్కటే అనిపించింది, చెల్లెల్ని ఇంత బాగా చూసుకునేవాడు భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడో అని. నిజంగా మా హరితది అదృష్టమే అనుకోవాలి. ఖచ్చితంగా అనుకోండి. మీ హర్తని మేమందరం పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఆడపిల్లి వాళ్ళు మగపిల్లి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే మాట ఇదొక్కటే. కంగారు పెడుతున్నాను అనుకోకండి. ఈ పెళ్ళి మీ ఇంట్లో అందరికీ ఓకే కదా? ఏ అభ్యంతరాలు లేవు కదా? ఆగండి.